హలో స్టూడెంట్స్, ఇప్పుడు స్ట్రైట్ లైన్లో క్వశ్చన్ నెంబర్ 23 అంటే స్ట్రైట్ లైన్లో నుంచి మనకి ఇచ్చిన క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 36 ఏ చాప్టర్ నుంచి వస్తుందంటే స్ట్రైట్ లైన్ చాప్టర్లో నుంచి వస్తుంది. స్ట్రైట్ లైన్ చాప్టర్లో ఎన్ని 4 మార్క్స్. మీకు ఆల్రెడీ మనం ఏం చెప్పాను, సెట్స్ చెప్పాను, ఫంక్షన్స్ చెప్పాను, స్ట్రైట్ లైన్ చెప్పాను. ఒకటే గుర్తుపెట్టుకున్నా, మ్యాథ్స్ అంటే భయము, మ్యాథ్స్ సబ్జెక్ట్ మిగులుతాయేమో, మ్యాథ్స్ నేను ఫెయిల్ అవుతానేమో అట్లా వాళ్ళ కోసం ఈ ట్రిక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఓ చాప్టర్ నుంచి మినిమం ఒక 5 క్వశ్చన్లనే చెప్పాలమ్మా. ఎందుకంటే టాపిక్ ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి టాపిక్ ఒక క్వశ్చన్ తీసుకుని నేను చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా అట్లీస్ట్ అది చూసినప్పుడే సార్ ఏం చెప్పాడు, ఇవి చెప్పాడు, ఇవి చెప్పాడు, ఒక ట్రిప్ అయిపోతా. కాబట్టి అందుకే నేను చెప్తున్నా, రోజు ఒక గంట ప్రాక్టీస్ చేయి. ఒకే ఒక గంట చాలు. మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్ తర్వాత తెలుగు, ఒక ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క గంట ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు పీడిఎఫ్ పెట్టాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. ఎందుకంటే మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పెట్టాను. మనకు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్లో నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చేసావు అనుకో, ఈజీగా నువ్వు రిటర్న్ అయిపోతావు. లేదు సార్ నాకు 95 కావాలా, 90 రావాలా, 70 కావాలనే వాళ్ళు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో వెళ్తే నువ్వు స్ట్రైట్ లైన్ కానీ, సీక్వెన్స్ రిస్క్ కానీ, లిమిట్స్ కానీ, డెరివేటివ్ కానీ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేశాను మన ప్లే లిస్ట్లో. నువ్వు వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు. లేదు సార్ ట్రిక్ చూడాలంటే ట్రిక్ చూసుకోండి మా ట్రిక్స్. ఇది మెయిన్ ఈ వీడియోస్ అంతా ఎవరికంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ మిగులుతాయేమో అనుకోకుండా ఎంపీసీ తీసుకున్నాము, ఇప్పుడు సబ్జెక్ట్ మిగులుతాయి, మిగలకుండా కంప్లీట్ చేయడానికి నువ్వు రేపు పబ్లిక్ ఎగ్జామ్లో 3 అవర్స్ ఊరికే కూర్చోకుండా అట్లీస్ట్ ఈ ట్రిక్స్ నేర్చుకోవడం వలన మినిమం 35 మార్క్స్ వస్తే అయిపోతాయి. నెక్స్ట్ డిగ్రీ పోయినాక ఆటోమేటిక్గా నువ్వు మ్యాథ్స్ తీసుకోకుండా వెళ్ళిపోతావు. వాళ్ళ కోసం ఈ ట్రిక్స్. లేదు సార్ మిగతా వాళ్ళు చూస్తుంటే మిగతా వాళ్ళు చూసుకోండి. ఎక్కువ స్కోర్ కావాలంటే ఆల్రెడీ నేను పీడిఎఫ్ పెట్టాను, పీడిఎఫ్ చూసుకోండి. ఈ వీడియోలో 2 మార్క్స్ కూడా పీడిఎఫ్ పెడతాను, డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకోండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అడిగినారు సార్ పీడిఎఫ్ పెట్టండి అని. ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టేశాను. ఓకేనా? తర్వాత 4 మార్క్స్ 8 మార్క్స్ పెట్టాను. 2 మార్క్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో లింక్లో పెడతాను. ఒకటే గుర్తుపెట్టుకున్నాను, ప్రాక్టీస్ చేసుకో. ఏ క్వశ్చన్ చెప్పినాను, ఏ స్టెప్స్ రాస్తున్నాను అంతేను. ఏ క్వశ్చన్ చదివితే ఏ స్టెప్స్ రాస్తే ఈజీగా పాస్ అవుతావు. నీకు 23rd నుంచి ఫిబ్రవరి 23rd ఈ మంత్ 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. కాబట్టి నువ్వు మ్యాథ్స్ టయానికి చూసుకుని రోజు 1 అవర్ చదువు చాలు. 1 అవర్ మ్యాథ్స్, 1 అవర్, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాంస్క్రిట్, తర్వాత ఇంగ్లీష్. ఏదైనా ఒక టైం టేబుల్ పెట్టుకొని చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోతావు. ఇంకా ఎక్కువ స్కోర్ కావాలనే వాళ్ళు మాత్రం నువ్వు ఫస్ట్ నేను పెట్టిన పీడిఎఫ్ మొత్తం ప్రిపేర్ అయ్యి, తర్వాత బేబీ బుల్లెట్ ఉండి, లేదు సార్ నాకు ఇంకా స్కోర్ ఎక్కువ కావాలా 98 కన్నా అంటే ఒకసారి టెక్స్ట్ బుక్ ఉన్న 2 మార్క్స్ 1 మార్క్స్ బాగా చూసుకోండి. ఎందుకంటే 4 మార్క్స్ 8 మార్క్స్ ప్రతి ఒక్కరు రాసేస్తారు. 2 మార్క్స్ 1 మార్క్స్ దగ్గర పోయేది. 1 మార్క్స్ మాత్రం గుర్తుపెట్టుకో. టెక్స్ట్ బుక్లో ఉండేటివన్నీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నీకు మంచి స్కోర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏ క్లాస్ అంటే స్ట్రైట్ లైన్ క్వశ్చన్ నెంబర్ 36 4 మార్క్స్ చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. షో దట్ ద లైన్స్ 2x + y - 3 = 0, 3x + 2y - 2 = 0 అండ్ 2x - 3y - 23 = 0 ఆర్ కాంక్రీట్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నేను 2 చెప్తాను, ఇంకో రిమైన్ 1 ప్రాబ్లమ్ నువ్వు సేమ్ రాయాలి. సరే, ఇలా గుర్తుపెట్టుకోవాలి సార్. కాంకరెంట్ చూడమా, ఏముంది ఇక్కడ కాంకరెంట్, ఇక్కడ ఏముంది కాంకరెంట్, రెండు సేమ్. ఏమంటే ఇక్కడ ఫైన్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటున్నాడు, కిందేమో ఫైన్ ద కేవైల్ అంటున్నాడు. రెండు ఒకటే. ఎంత సింపుల్ అంటే ప్రాబ్లం అంత సింపుల్ ప్రాబ్లం. జస్ట్ క్వశ్చన్ చదువు. ఏమి ఇచ్చినాడు వీడు, ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్, 3 ఈక్వేషన్ ఇచ్చినాడు. నువ్వు రాసుకో క్వశ్చన్ పేపర్లో. ఫస్ట్ ఇది 1 2 3 3 ఈక్వేషన్స్ ఇచ్చినాడు. 3 ఈక్వేషన్స్ రాసుకోమ్మా. 3 ఈక్వేషన్స్ రాసుకో. ఇచ్చినది ఈక్వేషన్స్ రాసుకో. చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చెప్తున్నాడు. ఫస్ట్ ఏం రాస్తావు, గివెన్ లైన్స్, లైన్ ఉంది కాబట్టి గివెన్ లైన్స్. ఫస్ట్ ఈక్వేషన్ 2x + y - 3 = 0, ఈక్వేషన్ 1 అనుకో. నెక్స్ట్ ఈక్వేషన్ ఉంది 3x + 2y - 2 = 0, ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ ఉంది 2x - 3y - 23 = 0, ఈక్వేషన్ 3. 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, 3 ఈక్వేషన్స్ రాసిన. గుర్తుపెట్టుకో, రోజు 1 అవర్ ఒక వీడియో తీసుకుని ప్రాక్టీస్ చేసుకో, కంపల్సరీగా పాస్ అవుతావు. నువ్వు ప్రాక్టీస్ చేయకుండా
జస్ట్ అట్లా వినేసి డైరెక్ట్ పబ్లిక్లో పోతుంటే రాదమ్మా. మ్యాథ్స్ అనేది చేస్తేనే వస్తుంది. ఇప్పుడు బైక్ ఉంది, నీకు బైకే రాదు, ఈ ఇచ్చి బైక్ నడపండి కింద పడతావు. బైక్ రావాలంటే ఎలా? ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేస్తే నువ్వు బైక్ ఎలాగ నడుపుతావు, 0 ఒకటే వస్తావు. కాబట్టి మ్యాథ్స్ నేర్చుకున్న ప్రతి వీడియో క్లాస్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న కేటాయించి నువ్వు నేనేం చెప్పానో అదే ప్రాక్టీస్ చేస్తావు. నువ్వు పబ్లిక్లో రాసి వచ్చేస్తావు. చూడు, ఫస్ట్ 3 లైన్స్ ఇచ్చినట్టు కాబట్టి 3 లైన్స్ రాసేసి. ఇప్పుడు అంటున్నాడు అక్కడ కాంకరెంట్ అంటున్నాడు. కాంకరెంట్ అంటే ఏంటమ్మా, మనం ఈ 2 లైన్స్ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి, లేకుంటే సాల్వింగ్ చేయాలి. ఎట్లా? డెట్ మెథడ్. ఎంత ఈజీగా అంటే చూడు, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 సాల్వింగ్. అంటే ఏం రాస్తాం అంటే చూడు మా బాగా, ఎక్స్ పక్కన ఉండితే ఎక్స్ కోఫిషియంట్ అంటాం, వై పక్కన ఏం లేదంటే 1 ఉందండి, 3. ఎక్స్ కోఫిషియంట్, వై కోఫిషియంట్, కాన్స్టెంట్. అంటే ఎక్స్ ఇప్పుడు మనం ఉన్నాము, మన ఫ్రెండ్ ఉన్నాడు, నీ పక్కన ఎవరున్నాడంటే నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తాం. అలాగనే ఇక్కడ ఈ ఎక్స్ పక్కన ఎవరున్నాడంటే 2 ఉంది, వై పక్కన ఏముందంటే ఏం లేదు, ఏం లేకుండా 1 ఉంది అనుకోండి, వీడు కాన్స్టెంట్. అంటే ఎక్స్ వై కాన్స్టెంట్. చూడు మా ఫస్ట్ ఇప్పుడు ఏం రాస్తావు, ఎక్స్ పక్కన ఏముంది 2 ఉంది, 2 రైట్. వై పక్కన ఏముంది 1 ఉంది, రైట్. -3. మళ్ళీ ఇది రిపీట్ రాయమ్మా, 2 1 -3. నెక్స్ట్ ఈక్వేషన్ 2, ఎక్స్ కోసం ఏముందమ్మా 3, వై కోసం ఏముందమ్మా 2, ఇది ఏముందమ్మా -2. మళ్ళీ రిపీట్ మా 3 2 -2. ఈ ఫస్ట్ 1 లాస్ట్ 1 క్యాన్సిల్ చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాడు అండి, 2 1 3. ఇక్కడ ఏమి లేదంటే 1 రాయాలా. 2 1 -3, 2 1 -3. మళ్ళీ ఇదే రిపీట్ మా 2 1 -3. కిందిది 3 2 -2, 3 2 -2. మళ్ళీ రిపీట్ 3 2 -2. ఫస్ట్ 1 లాస్ట్ 1 క్యాన్సిల్ చేసినాక ఈ వాల్యూ ఎక్స్ అనుకో, ఇది వై అనుకో, ఇది కాన్స్టెంట్. ఇప్పుడు నీకు ఎక్స్ వాల్యూ కావాలి. ఈ ఎక్స్ వాల్యూ అంటే చూడమ్మా, ఇట్లా క్లాస్ మల్టీ చేస్తాం. 2 × 1 -2 × 2 -2. ఇక్కడ మైనస్ ఉంటాయి, మైనస్ ప్లస్ 3 2 6. నెక్స్ట్ వై వాల్యూ కావాలంటే ఇది క్లాస్. నేను ఒక యారో వేస్తున్నా, ఎందుకు? ఫస్ట్ ఇట్లా మల్టిప్లై చేయాలా, తర్వాత ఇట్లా మళ్ళీ 2 యారో చేసామనుకో, నువ్వు ఎలా చేస్తావు ఐడెంటిఫై కావు. కాబట్టి ఫస్ట్ ఇలా 3 3 9 -9 మైనస్, ఇక్కడ ఏముంది మైనస్ ప్లస్ 2 2 4. నెక్స్ట్ కాన్స్టెంట్ మా చూడు, 2 2 4 -3 1 3. అంటే ఎక్స్ బై 6లో -2 పోతే 4, వై -9లో 4 పోతే -5, 1/4లో 3 పోతే 1. అంటే నీకు ఎక్స్ వాల్యూ రావాలమ్మా. ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ బై కాన్స్టెంట్, అంటే ఎక్స్ బై కాన్స్టెంట్. ఎక్స్ వాల్యూ ఏముంది 4/1, అంటే ఎక్స్ ఎంత వచ్చింది మా 4 వచ్చింది. నెక్స్ట్ వై బై కాన్స్టెంట్, అంటే వై వాల్యూ కావాలంటే వై బై కాన్స్టెంట్, అంటే వై వాల్యూ ఏముంది -5 1, అంటే వై ఈక్వల్ ఏముంది -5. ఈ ఎక్స్ 4 వచ్చింది, వై -5 వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ కామా వై సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏముంది 2x - 3y - 23 = 0. 2 × x అంటే ఏముంది మా 4 -3, y అంటే ఏముంది మా -5 -23 = 0. 4 2 8 ప్లస్ 5 3 15 -23 = 0. 18 ప్లస్ 15 ప్లస్ 8 23 -23 ప్లస్ 23 -23 క్యాన్సిల్. కాబట్టి ద గివెన్ లైన్స్ ఆర్ కాంగ్రుయెంట్. ద గివెన్ లైన్స్ ఆర్ కాంగ్రుయెంట్. అయిపోయింది. సార్ నువ్వు క్వశ్చన్లో ఉండే స్టెప్లే రాసి చెప్తా అంటే ఇదంతా ఏం అవుతారంటే 4 మార్క్స్ కావాలనే వాళ్ళు 4 మార్క్స్ చేసుకోండి. లేదు సార్ నా క్వశ్చన్లు కావాలంటే చూడమ్మా, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఈ 3 రాసినావు. నేనేమంటున్నా 1 2 సాల్వ్ చేయట, అంటే 2 రాసినావు, 1 రాసినావు, 3 రాసినావు, మళ్ళీ రిపీట్ రాసినాక ఎక్స్ వాల్యూ ఇది కదా, వీటికి రాస్తే 2 మార్క్స్, ఇది చేస్తే 2 మార్క్స్, మొత్తం 4 మార్క్స్. లేదు సార్ నాకు 2 మార్క్స్ అంటే ఇదే రాయి, ఇచ్చేది రాసుకో అంతే.
ఖచ్చితంగా 2 మార్క్స్ వేస్తారమ్మా. లేదు సార్ నాకు 4 మార్క్స్ కావాలంటే ఓకేనా. సేమ్ ఇదే ప్రాబ్లంలో ఈ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ద వాల్యూ కే అంటున్నాడు. కే వాల్యూ కనుక్కోవాలి. ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి ఉంది. ఫైండ్ ద వాల్యూ పి వాల్యూ అది కూడా ఇంకా అది మీరు చేసుకోవాలి సార్. ఓకేనా. ఇప్పుడు కింది ప్రాబ్లం చేద్దాం నెక్స్ట్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. సేమ్ ఇదే మెథడే, మెథడ్ మాత్రం ఒకటే. ఏమంటే ఫైండ్ ద కే వాల్యూ ఫైండ్ చేయాలి. ఫైండ్ ద కే వాల్యూ. చూడమ్మా ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్. ఫస్ట్ గివెన్ లైన్స్ 2x ప్లస్ y మైనస్ 3 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. సేమ్ అదే ప్రాబ్లం. నెక్స్ట్ 5x ప్లస్ ky మైనస్ 3 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. నెక్స్ట్ 3x మైనస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 3. ఇంతకుముందు నీకు ఫస్ట్ సెకండ్ సాల్వ్ చేయండి, కానీ ఇక్కడ ఫస్ట్ థర్డ్ వన్ సాల్వ్ చేయాలి. ఎందుకు? ఫైండ్ ద కే అన్నాడు, కే ఉంది కాబట్టి. ఇప్పుడు చూడు ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది 2, ఈక్వేషన్ 1 అండ్ 3 సాల్వింగ్. ఈక్వేషన్ 1 నెక్స్ట్ క్వశ్చన్ ఉంది 2, y కోఎఫిషియంట్ 1 మైనస్ 3, మళ్ళీ రిపీట్ 2 1 మైనస్ 3. ఈక్వేషన్ 3 x కోఎఫిషియంట్ 3 minus 1 minus 2. Repeat 3 minus 1 minus 2. First one last one cancel. ఈ x కోసెంట్ కావాలి అంటే 2 into minus 1 minus 2. ఇక్కడ చూడమ్మా మైనస్ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1 జా 3. నెక్స్ట్ y కావాలా. 3 3 జా 9 మైనస్ 9 మైనస్ 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 ప్లస్ 2 2 జా 4. నెక్స్ట్ కాన్స్టెంట్ 2 into minus 1 minus 2 minus 3 1 జా 2 అంటే x బై మైనస్ 2 మైనస్ 3 మైనస్ 5, మైనస్ 9లో 4 పోతే మైనస్ 5, ఇది మైనస్ 5. ఇక్కడ రాస్తే 2 మార్క్స్. లేదు సార్ నేను ఇంకా సింప్లిఫై చేస్తాను, చెప్పింది ఈజీగా ఉంది నేను చేయగలను అంటే 4 మార్క్స్. చూడు మైనస్ 2 మైనస్ 3 మైనస్ 5, మైనస్ 9లో 4 పోతే మైనస్ 5, మైనస్ 2 మైనస్ 3 మైనస్ 5. ఇప్పుడు నీకు ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ ఎక్స్ బై కాన్స్టెంట్. ఎక్స్ వాల్యూ ఉంది మైనస్ 5 బై కాన్స్టెంట్ ఉంది మైనస్ 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 క్యాన్సల్, 5 5 క్యాన్సల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వై బై కాన్స్టెంట్. వై వాల్యూ ఉంది మైనస్ 5, కాన్స్టెంట్ మైనస్ 5, మైనస్ మైనస్ 5 5, వై ఈక్వల్ టు 1. నీకేం కావాలా? ఫైండ్ ద కే వాల్యూ అంటాడు. కాబట్టి ఎక్స్ కామా వై సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ అంటే మనకి ఈక్వేషన్ 2 ఉంది 5x ప్లస్ ky మైనస్ 3 ఈక్వల్ టు 0. 5x ఎక్స్ అంటే ఎంతమ్మా 1 ప్లస్ ky అంటే ఎంతమ్మా 1 మైనస్ 3 ఈక్వల్ టు 0. 5 into 1 5, 1 into k మైనస్ 3 ఈక్వల్ టు 0. 5లో 3 పోతే 2, 2 ప్లస్ కే ఈక్వల్ టు 0. మనకు ఫైండ్ ద కే వాల్యూ కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 తర్వాత మైనస్ 2. ఫైండ్ ద కే వాల్యూ మైనస్ 2. సార్ మొత్తం చెప్తున్నావు సార్ 4 మార్క్స్ కావాలంటే నేను చేసుకో. లేదు సార్ నేను క్వశ్చన్లో ఉన్నదంటే గివెన్ క్వశ్చన్ 1 2 3 సాల్వింగ్ 1 2 మార్క్స్. లేదు నేను ఈజీ చేయగలను నాకు సింపుల్గా ఉంది 4 మార్క్స్. చూడు సింపుల్. ఇట్లాంటివి 3 ప్రాబ్లమ్స్ నేను 2 చెప్పాను. ఇంకో ప్రాబ్లం ఫైండ్ ద పి వాల్యూ ఉంది. సేమ్ ఇదే మెథడ్ తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. దీంట్లోనే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా ఈ రెండు సేమ్ కానీ ఇక్కడ కూడా డిఫరెన్స్. ఫుట్ టు ఇమేజ్ ఏదైనా నేను చెప్తాను. ఇది చూడమ్మా ఫస్ట్ క్వశ్చన్ చదవాలా. క్వశ్చన్ చదివి క్వశ్చన్లో ఏమున్నా ఆ ఆన్సర్ రాయాలి. మనం ఫస్ట్ క్వశ్చన్ 1 2 సార్లు చదువు. ఇఫ్ పి ఈజ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, లెంత్ ఆఫ్ ద ఇక్కడ ఇట్లా రాసాను. ఇది ఏంటంటే పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఆరిజిన్ అంటే 0 0 అని 0 0 టు ద లైన్ హూజ్ ద ఇంటర్సెప్టెడ్. ఇంటర్సెప్టెడ్ అంటే గుర్తుపెట్టుకోమా ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఎక్కడ గుర్తుపెట్టుకో ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1.
the axes are a and b, then show that 1 by p square is equal to 1 by a square plus 1 by b square అని చెప్పినాడు. ఎంత సింపుల్ చెప్తున్నాడు. 1 by p square plus 1 by a square plus 1 by b square చూపెట్టాడు. ఫస్ట్ మనము ఇచ్చిన పాయింట్స్లలో మనకు చూడు, ఇంతకుముందు గివెన్ పాయింట్స్ అవి రాసినాం, ఇక్కడ ఏం లేదు, ఒకటే గుర్తుపెట్టుకో. ఇంటర్సెప్టర్ అంటున్నాడు. ఇంటర్సెప్టర్ అంటే రాసుకో, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. దాన్ని ఎదురు తీసుకొస్తే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ క్రాస్ మల్టిప్లై చేస్తే బి ఇంటూ ఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏ ఇంటూ వై ఏవై, ఓకేనా, ఏ బిఎక్స్ ప్లస్ ఏవై దీనికి చేద్దాం. బి ఇంటూ ఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏ ఇంటూ వై ఏవై బై ఏబి ఈక్వల్ టు 1. అంటే బిఎక్స్ ప్లస్ ఏవై ఈక్వల్ టు ఏ ఇంటూ ఏబి ఏబి, అంటే బిఎక్స్ ప్లస్ ఏవై ఇదిలోకి వస్తే మైనస్ ఏబి ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్ములా ఉంది మా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. అంటే ఏ అంటే ఇక్కడ బి వస్తుంది, బి అంటే ఏ వస్తుంది, సి అంటే ఏమవుతుంది మా, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబి, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. ఇక్కడ ఏమంటాడు మనకు, ఇఫ్ పి ఈజ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ఒక్క ఫార్ములా ఉంటుంది. పి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సి 0,0 అంటే మాడ్యులస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 0 0 ఇస్తే ఇస్తామా, అట్లా కాకుండా ఇక్కడ ఏదైనా పాయింట్ ఇచ్చాను అనుకో, అప్పుడు ఇక్కడ మాడ్యులస్ ఏఎక్స్1 ప్లస్ బివై1 ప్లస్ సి అవుతుంది. గుర్తుపెట్టుకో, పి ఈక్వల్ టు మాడ్యులస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సరే సార్, నువ్వు ఆ ఫార్ములా చెప్పినావు అంటే సి అంటే ఏంది, సి అంటే మైనస్ ఏబి, ఈ అంటే ఏంది 1 బై బి స్క్వేర్. రాసుకుంటామో రాసుకో. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బి ఉంది కదా, బి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై బి, బి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబి. ఇప్పుడు పి ఈక్వల్ టు సి అంటే ఏందమ్మా మైనస్ ఏబి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్, 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్. మనకి ఏం రావాలి ఇక్కడ, మైనస్ సి. కొంచెం ఇక్కడ చూద్దాం, ఒక నిమిషం చూడమ్మా, ఇలా చేస్తే వస్తుంది. ఇలా కాకుండా సింపుల్ ఇక్కడ ఈ విధంగా చేద్దాం, ఇక్కడే చేద్దాం, ఇంత వద్దు, సింపుల్ ఇక్కడ చేద్దాం. చూడు, ఇప్పుడు ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఈక్వల్ టు మైనస్ 1. అప్పుడు మనకి ఏది ఫార్ములా ఉంది, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది అనుకో. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 బై ఏ, బి ఈజ్ ఈక్వల్ టు 1 బై బి, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఇది ఇప్పుడు మనకు ఇక్కడ చూడు, ఇక్కడ ఏం స్టెప్ రాస్తాం అంటే ఇదే స్టెప్ రాయాల. పి ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ 0,0 రాస్తాం, ఎందుకంటే అదే రాస్తాం. రాసి పి ఈక్వల్ టు సి, సి అంటే ఏముంది మా మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ 1 బై ఏ స్క్వేర్, 1 బై ఏ స్క్వేర్, బి, బి అంటే ఏముంది మా 1 బై బి స్క్వేర్. మాడ్ అనేది నెగిటివ్ వాల్యూ తీసుకోదు కాబట్టి పి ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, అంటే ఇరువైపులా స్క్వేర్ చేయాలి. అంటే పి స్క్వేర్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ హోల్ స్క్వేర్. రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ఇది తీసుకొచ్చామా. లేదు సార్ నాకు ఇది వచ్చాక అర్థం కావాలంటే డైరెక్ట్ ఏమంటాం అంటే షోదర్ అన్నాడు, ఏమన్నాడు ఇది చూపాడు, అదే రాసు. ఎందుకు ఇతర వచ్చింది దానికి ఏమవుతుంది 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ఈక్వల్ టు పి స్క్వేర్ లో మిస్ అవుతుంది 1 బై పి స్క్వేర్. అంటే ఏమన్నాడు, షో దట్ 1 బై పి స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్. చూడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇంటర్సెప్ట్ అన్నాడు అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1, ఇది బయట చేయాల్సిందమ్మా, ఇది ఒక్క ఫార్మ్. ఎందుకంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఈక్వల్ టు మైనస్ 1, ఇదే ఫార్మ్ ఉంది. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫార్మ్ ఉంది. ఏ అంటే ఎంత 1 బై ఏ, బి అంటే ఎంత 1 బై బి,
సి అంటే ఎంత -1. మనకు పర్పెండిక్యులర్ 0,0 అంటాడు కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి. సి అంటే ఎంత -1. ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఎంత 1/a స్క్వేర్ కాబట్టి 1/a స్క్వేర్. బి అంటే ఏమంది 1/b బి స్క్వేర్ కాబట్టి 1/b. ఈ రూట్ పోల్ కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ చేస్తే వచ్చింది. ఇది తెలియదు లేదంటే అది రాస్తే ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. గుర్తుపెట్టుకోమా, ఒక్కటి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలా. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. దీని స్టెప్స్ ఏం అవసరం లేదమ్మా. మనకు ఖచ్చితంగా ఏ ప్రాబ్లం వదలకుండా 2 or 3 ప్రాబ్లం మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటున్నాడు. ఫుట్ కు ఇమేజ్ కి ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకో. ఆ గుర్తుంటే ఆన్సర్ వచ్చేస్తాయి. దీనికి ఫుట్ అన్న ఫార్ములా ఏమొస్తుందంటే h-x1/a ఈక్వల్ టు k-1/b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. గుర్తుపెట్టుకో, ఫుట్ 2 అంటే ఇది గుర్తుండాలి. ఒక్క ప్రాబ్లం అది గుర్తుంటే అయిపోయా. ఇక్కడ గివెన్ ఉండదు. నువ్వు వచ్చినది కాబట్టి అక్క గుర్తుండదు. ఫుట్ 2 నీ పాదం గుర్తుంటే ఏ ఫార్ములా h-x1/a ఈక్వల్ టు k-1/b ఈక్వల్ టు బ్రాకెట్ మైనస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నువ్వు ఫార్ములా ఇప్పుడు రాసారు. ఇంకేముంది ఇప్పుడు చూడు, ఇంకా మనం ప్రాబ్లం ఏముంది, ఫస్ట్ గివెన్ పాయింట్ రాసుకో. గివెన్ పాయింట్ 3,0 అంటే ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. గివెన్ లైన్ అంటే తక్కువ ఫార్ములా గివెన్ లైన్ 5x ప్లస్ 12y మైనస్ 41 ఈక్వల్ టు 0. అంటే ఫార్ములా ఉంది ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా. అంటే ఇక్కడ నుంచి ఏ అవుతుంది a ఈజ్ ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 12, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 41. ఇప్పుడు చూడమ్మా, ఫార్ములా ఏమన్నాను, h-x1/a k-1/b ax ప్లస్ by ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ab c x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తే అంతే. ఇప్పుడు ఈ ఫార్ములా h తెలియదు మైనస్ x1 అంటే 3 బై ఏ అంటే ఎంత 5 ఈక్వల్ టు k-y1 k అంటే మనకు ఐడెంటిఫై తెలియదు. y1 అంటే ఎంత 0 బై బి వాల్యూ ఎంత 12 ఈక్వల్ టు మైనస్ చూడము ఇప్పుడు ax1 a5 x1 3 అంటే 5 3 ప్లస్ by1 b ఎంత 12 y1 అంటే ఎంత 0 ప్లస్ c వాల్యూ మైనస్ 41 బై ఏ స్క్వేర్ a5 అంటే 5 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ b12 స్క్వేర్ అయిపోయింది. అంటే అప్పుడు h-3/5 ఈక్వల్ టు k-0/12 ఈక్వల్ టు మైనస్ ఫస్ట్ బ్రాకెట్లోది చేయండి. బ్రాకెట్లోది చేసి తర్వాత బయట చేయి. బ్రాకెట్ 5 × 3 15 12 × 0 0 ప్లస్ ఇంటూ మైనస్ 41 బై 5 స్క్వేర్ 25 12 స్క్వేర్ 144. అంటే h-3/5 k-0 అంటే k/12 రాస్తాం. k/12 ఈక్వల్ టు మైనస్ చూడము ఇక్కడ ప్లస్ 15 మైనస్ 41 బై 25 144/25 అంటే 165. చూడము ఇప్పుడు h-3/5 ఈక్వల్ టు k/12 ఈక్వల్ టు 41లో 15 తీసేమా అంటే 10లో 5 6 ఇక్కడ 3 ఉంటాయి 26 మైనస్ ప్లస్ 26/165. ఇక్కడికి రాసే సార్ నీకు 4 మార్క్స్ వస్తాయి. లేదు సార్ నేను సింప్లిఫై చేయాలంటే 26 చూడమా ఈ క్యాన్సిల్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. ఏ టేబుల్తో 26 వద్దాం. ఇది క్యాన్సిల్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చాక నీకు హెచ్ వాల్యూ కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ వాల్యూ కే వాల్యూ చూడు ఎంత సింపుల్. చూడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. h-x1/a ఈక్వల్ టు k-y1/b ఈక్వల్ టు మైనస్ ఇక్కడికి వేస్తే 4 మార్క్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడు. ఫైండ్ ద ఇమేజ్ అంటున్నాడు.
ఇమేజ్ అంటే ఏం లేదు మా, ఇదే ఫార్ములాకు ఇక్కడ ఏం రాస్తాం అంటే ఇమేజ్ కు 2 రాస్తే అయిపోయి ఇమేజ్ కి ఫార్ములా ఆ ప్రాబ్లం కూడా చేద్దాం. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకో. ఇమేజ్ కంటే ఏం రాస్తుంటే -2 గుర్తుపెట్టుకోవాలి. ఇమేజ్ కి ఏం రాయాలా -2 గుర్తుపెట్టుకో. ఫుట్ అంటే 2 రాదు, ఇమేజ్ అంటే 2 వస్తాయి. ఇప్పుడు సేమ్ గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు మా 1, 2. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు x - 3y + 4 = 0. ఏ ఫామ్ లో ఇది ax + by + c = 0 ఫామ్ లో. ఏ అంటే x కోసం ఏం లేదంటే 1 మా, b = -3, c = 4. ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేస్తాయి. h - x1 ఇది x1 ఇది y1 అంటే 1 బై ఏ అంటే ఎంత అమ్మా 1 = k y1 అంటే 2 బై బి వాల్యూ ఎంత అమ్మా -3 = -2 బ్రాకెట్ ax1 ఏ అంటే 1 x1 అంటే 1 1 ప్లస్ b y1 b అంటే -3 y1 అంటే 2 -3 ప్లస్ c వాల్యూ 4 బై a స్క్వేర్ 1 స్క్వేర్ b స్క్వేర్ -3 స్క్వేర్. సార్ నువ్వు ఓన్లీ క్వశ్చన్ లెటర్ రాయని ఇవన్నీ చెప్తావు అంటే ఇవి చిన్న చిన్నగా గుర్తుపెట్టుకోవాలమ్మా. నేను ట్రిగ్నామెట్రీలో sin 45 ఎంత, cos 45 ఎంత, sin θ ఎంత, cos θ అంటే లిమిట్స్ ఏందని చెప్పడం లే. జస్ట్ మనకు ఏ ఏరియాలో ఈజీగా వస్తాయి అవి ఒక్క 2-3 సార్లు బయట చేయాలి. ఫుట్ అంటే 2 రాదు, ఇమేజ్ అంటే 2 వస్తాయి. ఖచ్చితంగా ఈ 2 లేదా వచ్చేందుకు ఇది రాసి సప్లై చేస్తావు అంతే కదా. ఈ ఫామ్లో వచ్చిందానికి సప్లై చేస్తే 2 మార్కులు. ఇది సింపుల్గా చేస్తారా చూడమా. ఇప్పుడు h - 1/1 = k - 2 5 - 3 = -2. ఫస్ట్ బ్రాకెట్ లేదు 1 × 1 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 6 4 బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 అంటే h - 1/1 = k - 2/-3 = -2. చూడమ్మా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వాల్యూ 1 4 5 5లో -6 బై ఇక్కడ 10 రాసుకో అంటే h - 1/1 k - 2/-3 = -2. 5లో అయితే -1/10 మైనస్ అవుతుంది ప్లస్ 2/10 2 1 జా 2 5 జా అంటే h - 1/1 = k - 2/-3 = 1/4. ఇప్పుడు దీనికి ఈక్వల్ చేసుకుందాం. చేస్తే h - 1/1 = 1/5 క్రాస్ మల్టిప్లై చేస్తే 5h 5 1 × 1 అంటే 5h = 1 ఈ మైనస్ 1 అవుతుంది ప్లస్ 1 అంటే 5h = 2 h = 2/5 వచ్చింది. అట్లే k వాల్యూ కనుక్కోండి. k వాల్యూ క్రాస్ మల్టిప్లై చేస్తే 5k 5 2 10 -10 3 1 3 -3 అంటే 5k -3 అదర్ పోతే +10 అంటే 5k = 7 k = 7/5 అంటే k వాల్యూ వచ్చింది 2/5 k వాల్యూ 7/5. చూడండి ఎంత ఈజీ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకో. ఫుట్ అన్నప్పుడు -2 రాదు మా, 2 రాదు మైనస్ వస్తుంది. ఇమేజ్ అన్నప్పుడు -2 వస్తుంది. ఇంకో ప్రాబ్లం చేద్దాం అయిపోతుంది. ఇక్కడ ఈ సెక్షన్ అయిపోతుంది. ఈ ఒక్క ప్రాబ్లంతో ఈ సెక్షన్ క్లోజ్ అయిపోతున్నాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ PT అంటే పాసింగ్ ద -4, 5 అండ్ కటింగ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటాడు. కోఆర్డినేట్ యాక్సిస్ చూడు మా సింపుల్. చూడు ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అంటే ఏది ఇది. ఇంటర్సెప్ట్ అంటున్నాడు. ఇంటర్సెప్ట్ అంటే ఏది మా x/a + y/b = 1. ఇది గుర్తుపెట్టుకో అంతే ఈ ప్రాబ్లం. ఫస్ట్ గివెన్ ఇంటర్సెప్ట్ అన్నాడు. ఒకటి ఇంటర్సెప్ట్ ఏమన్నాడు x/a + y/b = 1. ఇక్కడ ఈక్వల్ అన్నాడు కాబట్టి a = b అంటే a బదులు b రాసుకోవచ్చు, b బదులు a రాసుకోవచ్చు. కాబట్టి ఈక్వేషన్ లో x/a + y/b బదులు నేను a రాస్తా = 1. అప్పుడు నీకు ఏమవుతుంది మా
ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ, ఇది ఈక్వేషన్ 1 అంట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది కాబట్టి గివెన్ పాయింట్ -4, 5 ఇప్పుడు రాసు ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద ఈయన ఇచ్చినాడు పాసింగ్ టు ద పీటీ ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద లైన్ అంటే ఈ లైన్ ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద -4, 5 అంటే ఇదేముంది ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ. అప్పుడు ఎక్స్ అంటే ఎంతమ్మా 4 -4, వై అంటే ఎంత 5, -4 + 5 ఈక్వల్ టు ఏ. 5లో 4 పోతే 1, 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ అంటే ఎంతమ్మా 1. దీన్ని ఏం రాసుకోవచ్చు ఎక్స్ ప్లస్ వై -1 ఈక్వల్ టు 0. ఖచ్చితంగా మనకు స్ట్రైట్ లైన్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒకటి వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు జస్ట్ క్వశ్చన్స్ అని ఇట్లా చెప్తానంటే గుర్తుపెట్టుకోమా. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ ద పాయింట్ -4, 5 అంటే గివెన్ పాయింట్ రాస్తావు. ఇంకా మిగతా పాయింట్స్ ఏం రాస్తావు, కానీ వాడు వరుసలు ఇచ్చినాడు నీకు అంటే 2, 2, 4, 4 అట్లా కాకుండా వాడు రాసినానికి ఏమంటావు 4 అంటావు. అలాగనే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఈక్వల్ అన్నాడు, నీకు కొన్ని క్లూస్ ఇస్తాడు. ఈక్వల్ అంటే ఏంది ఏ ఈక్వల్ టు బి అన్నాడు. ఇంటర్సెప్ట్ అంటున్నాడు x/a + y/b = 1. నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లం చెప్పాను. ఇంటర్సెప్ట్ అంటే ఏంటి x/a + y/b. కాబట్టి గివెన్ ఇంటర్సెప్ట్ x/a + y/b = 1 ఈక్వల్ ఏ బదులు బి రాసుకోవచ్చు, బి బదులు ఏ రాసుకోవచ్చు. కాబట్టి x/a బి బదులు y రాసుకోవచ్చు అంటే x + y = a అయితే 2 మార్కులు వచ్చేస్తాయి. ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా అంటే x బదులు y బదులు ఏ వాల్యూ వచ్చాయి 3 మార్కులు. అప్పుడు ఈ వస్తే 4 మార్కులు. అంతే, కొంచెం ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయి, దీన్ని 2-3 సార్లు చేయి. చేసిన తర్వాత ఇంటర్సెప్ట్ అని గుర్తు రాసేది x/a + y అంతే. ఓకేనా, ఇక్కడికి మనకు 3 టాపిక్స్ అయిపోయినాయి. 3 టాపిక్స్ అంటే 4, 4, 4. నీకు ఈజీగా అయితే స్ట్రైట్ లైన్లో 4, 4 వస్తాయి, ఫంక్షన్లో కూడా 4, 4 వస్తాయి, 8. నువ్వు స్టెప్స్లో 2 మార్క్స్ 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇక్కడ. ఇంకా మనం పాస్ కావాలంటే 25. ఇంకా మనకు 8 మార్క్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఇంకా చాలు. ఓకేనా, ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వస్తే ప్రాక్టీస్ చేసుకుందాం. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి.